యాక్టివిటీస్ ఇవన్నీ మీకు క్లాస్ రూమ్లో జరిగేవే. ఇక్కడ వచ్చి చెప్పడం వల్ల వాళ్ళు కొంత చెప్పలేకపోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళలో ఉత్సాహం చాలా ఉత్సాహంగా తయారు చేసుకుని వచ్చి చెప్పింది ఇక్కడ. అది గ్రేట్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. సార్ అన్నట్టు నోబుల్ అవార్డు కొన్ని సంవత్సరాల తర్వాత మీలో ఎవరికైనా కూడా రావచ్చు. అదో పెద్ద సాధించలేదేం కాదు. మీ నుంచి కూడా ఒక గొప్ప శాస్త్రవేత్త రావచ్చు. కేవలం ఒక 7-8 సంవత్సరాలు గట్టిగా చదువు మీద దృష్టి పెడితే మీ నుంచి కూడా ఒక పెద్ద శాస్త్రవేత్త పుట్టవచ్చు. కాబట్టి సాధ్యం కానిదేది లేదు, అసాధ్యం అనేదే లేదు. ఏదైనా సంకల్పం గట్టిగా ఉంటే సాధించవచ్చని మనకు నిరూపించింది ఎవరు? సివి రామన్. సివి రామన్ పూర్తి పేరేంటి? చంద్రశేఖర వెంకట రామన్. చూడండి, మనము మరి కొన్ని 100 సంవత్సరాల కంటే ఎక్కువ 1888 సంవత్సరంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి గురించి మనం ఎంత చెప్పుకుంటున్నామంటే మనం ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా అన్ని సంవత్సరాల తర్వాత? మరి ఆ వ్యక్తిని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? అంత గొప్ప వ్యక్తి కాబట్టి. అక్కడ మనం గోడ మీద స్పెషల్గా తయారు చేసింది. ఒకసారి 9th క్లాస్ వాళ్ళకి చెప్పండి కొట్టండి అందరూ. వాళ్ళు స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని డెకరేషన్ ఎవరు చేస్తారు థర్స్డే డే అంటే సార్ మేము చేస్తామని ముందుకు వచ్చిండ్రు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో సేకరించారు. అవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలే. మరి శాస్త్రవేత్తలు ఓన్లీ అంతేమంది ఉన్నారా? అంతమంది కాదు, ఇంకా 100ల మంది ఉన్నారు. కానీ అందుబాటులో ఉన్న ఇక్కడ ప్రింటర్ అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి, కొన్ని తీసుకొని రావడం జరిగింది. అందులో ఇండియన్ సైంటిస్టులు ఉన్నారు, ఫారెన్ సైంటిస్టులు కూడా ఉన్నారు. ఇవన్నీ మీ పుస్తకాల్లో మీరు చూస్తున్నారు. మరి 9th క్లాస్ వాళ్ళు స్పెషల్గా వాళ్ళే ఖర్చు పెట్టుకొని ప్రింటర్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ తీసుకొని ఇట్లా మంచి డెకరేషన్ చేసింది కదా. వాళ్ళకి ఒకసారి మంచిగా జపట్ కొట్టండి 9th క్లాస్ వాళ్ళకి. అయితే చివరగా ఒక్కటి, ఈరోజు మనము సివి రామన్ ఆవిష్కరణ అయినటువంటి రామన్ ఎఫెక్ట్ నిరూపణ జరిగిన రోజుగా జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం. అది ఏంటనేది చిన్న క్లుప్తంగా చెప్తాం. ఎందుకంటే అందరూ రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు అని చాలా మంది చెప్పింది కదా వీళ్ళు, రైట్. అయితే సివి రామన్ పరిశోధన నిమిత్తం ఒకసారి లండన్కు పోయి, ఎప్పుడు 1920 ఆ టైంలో 20-25 మధ్యలో లండన్కు పోతున్నప్పుడు అప్పుడు విమానాలు లేవు. దేంట్లో వెళ్ళాలి మరి? షిప్లలో వెళ్ళాలి. షిప్లో వెళ్ళేటప్పుడు చాలా తదేకంగా ఆ సముద్రం నీటిని చూడడం జరిగింది. సముద్రం నీరు ఏ కలర్లో ఉంటాయి? బ్లూ కలర్లో ఉంటాయి కదా. అయితే అప్పటి వరకు రామన్ కూడా, సివి రామన్ గారు కూడా మరి సముద్రపు నీరు ఎందుకు నీళ్ళుగా ఉంటాయి అని చెప్పేసి ఆలోచించారు. అప్పటి వరకు అందరు ఏమనుకునేదంటే ఆకాశం నీలి రంగులో ఉంటది, సముద్రం నీరు నీలి రంగులో ఉంటది. ఎందుకంటే ఆకాశం రంగే నీళ్ళల్లో, మనం పైన ఏదైనా పట్టుకుంటే నీళ్ళల్లో కనబడతాయి కదా కలర్, అట్లా అనుకునేవారు అన్నమాట. అయితే ఆయనకు వచ్చినటువంటి ఆలోచన, ఆయన చేసిన పరిశోధన ఫలితంగా సముద్రపు నీరు నీలి రంగులో ఉండడానికి ఆకాశం యొక్క ప్రతిబింబం కాదు. దానికి కారణము ఆయన కాంతి మీద పరిశోధన చేసింది. దానికి కారణం ఏమిటి అంటే సముద్రపు నీటిలోకి వెళ్ళిన కాంతి బయటకు వచ్చేటప్పుడు నీలి రంగు కాంతిగా మారుస్తుంది. దాన్ని ఏమంటామంటే కాంతి పరిక్షేపణం అంటాం. 10th క్లాస్ వస్తుంది కాంతి పరిక్షేపణం. దీన్ని ఆయన ఏం చేసిందంటే కేవలం 200 రూపాయల కాస్ట్ చేసేటటువంటి ఒక పరికరంతో నిరూపించిండు. అప్పటి వరకు ఎవరికి తెలియదు, మీరు ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు ఈ విషయం ఎవ్వరికి కూడా తెలియదు. ఏ విషయము? ఏవైనా పారదర్శక పదార్థాల మీద, పారదర్శక అంటే తెలుసు కదా మీకు, ఇటు నుండి అటు సైడ్ కనబడింది. పారదర్శక పదార్థాల గుండా అది ఘన కావచ్చు, ద్రవ కావచ్చు, వాయువు కావచ్చు, దాని గుండా కాంతి ప్రయాణించినప్పుడు కాంతి బయటకు వచ్చేటప్పుడు మారి వస్తుంది అనమాట, మారిపోయి వస్తుంది. లోపలికి పోయే కాంతి బయటకు వచ్చే కాంతి మొత్తం మారిపోతుంది. మనము ఇంద్రధనస్సు చూస్తాం కదా, 7 రంగుల కాంతిగా విడిపోతుంది చూడండి ఇంద్రధనస్సు. అట్లా ఏదో రంగు కాంతిగా మారుస్తుంది. తెలుపు రంగు కాంతి లోపలికి పోయినా కూడా
రంగు కాంతిగా మారుతుంది. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ పదార్థం మీద ఆధారపడి ఉంటుందని మొట్టమొదటిసారిగా సివి రామన్ గారు అనుకున్నారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు ఆ విషయం ఎవరికి తెలియదు. ఇక్కడ రూథర్ఫర్డ్ ఉన్నాడు, చూసిండ్రా? రూథర్ఫర్డ్ ఏంటి? పరమాణు నమూనాను కనుక్కున్న శాస్త్రవేత్త. ఆయన ఎప్పుడో 1910, అదే సమయం సివి రామన్. మనకు అప్పుడు భారతదేశానికి స్వతంత్రం కూడా రాలే. రూథర్ఫర్డ్ చాలా మెచ్చుకోవడం జరిగింది. ఇది ప్రపంచాన్ని మార్చివేసే ఒక ప్రయోగము, అది కూడా విదేశాల్లో చదువుకోకుండా భారతదేశంలోనే విద్యను అభ్యసించి చిన్న పరికరంతో దాన్ని నిరూపించింది. అప్పటి వరకు తెలియని విషయాన్ని. మరి అంత గొప్ప వ్యక్తి మన భారతీయుడైనందుకు మనం ఎంత గర్వపడాలి? ఆ గర్వాన్ని మీరు ఒకసారి చెప్పడానికి చూపెట్టండి. ఎంత గ్రేట్ మన భారతదేశంలో, మన భారతీయ సైంటిస్ట్ అంత గొప్ప విషయాన్ని ప్రపంచంలో అప్పటి వరకు ఎవరికి తెలియని విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి ఇది మనం ఇంకొక విషయం కూడా నేర్చుకోవాలి దీని నుంచి. అంటే పరిశోధన చేయాలంటే, తెలివితేటలు కావాలంటే మన భారతదేశంలో చదువుకోవడం వేస్ట్, విదేశాలకు వెళ్తేనే తెలివితేటలు వస్తాయని అప్పటి వరకు అనుకునేవారు. కానీ దాన్ని సివి రామన్ ఏం నిరూపించారు? నేను ఇదే దేశంలో పుట్టి, ఇదే నా భారతదేశంలోనే చదువుకొని, నాకు ఉన్నటువంటి చిన్న చిన్న అందుబాటులో ఉన్న పరికరాలతోనే ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాను అని చెప్పి నిరూపించడం జరిగింది. అందుకే ఆయనకి 1930లో చాలా ప్రతిష్టాత్మకమైన, సార్ చెప్పింది కదా 7 కోట్ల రూపాయలు ఇస్తారు, దాన్ని ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డు భౌతిక శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. భౌతిక శాస్త్రంలో అప్పటి వరకు మన ఏసియాలో ఎవరికి రాలేదు. ఆసియా ఖండంలో మొదటగా మన భారతదేశం నుంచే రావడం జరిగింది. అంతకుముందు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా సాహిత్య రంగంలో ఇవ్వడం జరిగింది 1913. అంటే 1930లో మనకు సివి రామన్ గారు కదా. కాబట్టి ఇట్లాంటి శాస్త్రవేత్తలు చేసిన గొప్ప గొప్ప ఆవిష్కరణల్ని తలుచుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడానికి, మనం కూడా బాగా చదివి వాళ్ళంత గొప్ప స్థాయిలో చేరుకోవడానికే మనం ఇలాంటి ఉత్సవాలు, మన దినోత్సవాల్ని మన పాఠశాలలో జరుపుకుంటాం. దాంట్లో భాగంగానే సైన్స్ దినోత్సవం జరుపుకున్నాం. చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు. కూడా స్టేట్ అవార్డ్స్ రావడం జరిగింది, నేషనల్ కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి వాళ్ళని కూడా మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. మన స్కూల్లో చదివిన, ఇంతమంది చదివిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నెక్స్ట్ ఇయర్ మంచి సైన్స్ ఎగ్జిబిట్తో డిస్టిక్లో ప్రైజ్ కొడతామని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి అందరూ కూడా ఎస్ అన్నారు. ఎస్ అర్ నో? ఓకే. ఈ విధంగా మన కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది కదా. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టేసేయండి. ప్లీజ్ మళ్ళీ ఎప్పుడైనా వేరే సందర్భంలో పెట్టుకుందాం. ఈ కార్యక్రమం విజయవంతంగా ఇంతటితో ముగిసింది. రైట్.